రైట్గా తిరుపతిలో నేడు కూటమి విజయోత్సవ సభ జరగనుంది. కూటమి సభతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. వాహనాల రాకపోకలను సంబంధించి పోలీసులు మళ్లిస్తున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా వెళ్లాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. రేణిగుంట సమీపంలోని కేఎల్ హాస్పిటల్ సర్కిల్ నుండి చెర్లోపల్లి వెళ్లే మరో మార్గం ఒమేగా హాస్పిటల్ వరకు కూడా సర్కిల్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక బెంగళూరు, చిత్తూరు, మదనపల్లి, నెల్లూరు, కడప, చెన్నై వంటి నగరాల నుండి వచ్చే వాహనాలను కూడా మళ్లిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. తిరుపతిలో నేడు కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభ జరగనుంది. సభకు నేతలు భారీ ఏర్పాటు చేశారు. ఇక సభకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక వంటకాలను కూడా తయారు చేస్తున్నారు. ఇక వెజ్, నాన్ వెజ్ వంటకాలు కూడా నోరేరుస్తున్నాయి. మెనూలో అన్ని రకాల వంటకాలు ఉన్నాయంటూ కూడా నేతలు తెలియజేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఇప్పుడు అందిస్తారు. 2 ఏళ్ల ప్రగతి సభకు సంబంధించి, ముఖ్యంగా 2 ఏళ్ల ప్రభుత్వ పాలనకు సంబంధించి కూటమి మహాసభ ఏదైతే తిరుపతి సమీపంలో దామినేడు సమీపంలో నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి 20 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులు కావచ్చు, మరోవైపు అతిథులకు సంబంధించి కావచ్చు, మరోవైపు ప్రజలకు సంబంధించి భారీ స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఈ సభకు సంబంధించి భారీగా వచ్చే నేపథ్యంలో వాళ్ళకి భోజనాలకు సంబంధించి ఎటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు? ప్రతినిధులకు సపరేట్గా ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా వంటకాలు చేస్తున్నారా? ఈరోజు మన తిరుపతి కేంద్రంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు పిలుపు మేరకు మన చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఈ బహిరంగ సభ నిర్వహించేదానికి సన్నాహాలు ప్రారంభించారు. అలాగే కూటమి నేతలందరూ, పొలిట్ బ్యూరో మెంబర్సు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టోటల్ రాష్ట్రం మొత్తం పైన భారీ బహిరంగ సభ నిర్వహించి జయప్రదం చేయాల్సిందిగా పిలుపు మేరకు మేము నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా 40,000 నుంచి 50,000 మందికి ఈ భోజన వసతులు కల్పిస్తున్నాం. దాంట్లో మన నాయకులైతేనేమి, ప్రజలైతే అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అంటే సార్, అంటే భోజనాలకు సంబంధించి, అంటే ప్రజలకు సంబంధించి కావచ్చు, ప్రతినిధులకు సంబంధించి ఏ రకాలు, అంటే వంటల్లో ఏ రకాలు తయారు చేస్తున్నారు? బగారా రైసు, అలాగే చికెన్ ఫ్రై, వడ, ఎగ్గు, వైట్ రైస్, సాంబార్, రసం, ఒక స్వీటు, వాటరు, మినరల్స్, టోటల్ ఏ కొరత లేకుండా చూసుకోవడానికి మేము ముందున్నాం. అంటే ప్రతినిధులకి, అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించి వాళ్ళకి ప్రత్యేక వంటకాలు ఏమైనా చేస్తున్నారు? ప్రజాప్రతినిధులకి అంటే విఐపి డైనింగ్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ప్రజలకి డైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది 40,000 మందికి. అంటే ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు నేరుగా స్టాల్స్, ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు? 40 స్టాల్స్ ఏర్పాటు చేశాం. 200 మంది సర్వింగ్తో 40 స్టాల్స్ ఏర్పాటు చేశాం. అంటే ఇక్కడికి ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి సభకు సంబంధించి ఎన్ని గంటలకి వీళ్ళకి భోజనాలు ఏర్పాటు చేశారు? అంటే ఉదయం నుంచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం కూడా ఏదన్నా స్నాక్స్ ఐటమ్ ఏదన్నా తయారు చేస్తున్నారా? ఉంది. మార్నింగ్ టిఫిన్ ఉంది 8 to 10 వరకు. ఆఫ్టర్ లంచ్ వచ్చింది 12 to 1:30, 2 o'clockకి భోజనం ఉంది. మిడిల్లో స్నాక్స్ ఉంది, మజ్జిగ ప్యాకెట్ ఇస్తున్నాము, లస్సీ ఉంది. అలాగే 4 o'clock కూడా ప్రిపేర్ అవుతున్నాం. సభ నిర్వహించడం బట్టి దాన్ని కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటున్నారు? మేము ఓన్లీ కార్యకర్తలు, ప్రజానీకం అయితే 40,000 నుంచి 50,000 మంది అనుకుంటాం. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ముఖ్యంగా రేపు సంబంధించి చూసినట్టయితే ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి మనం చూస్తున్నాం ఏదైతే వంటకాలకు సంబంధించి అన్ని పాత్రలను పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. అంటే చికెన్కి సంబంధించి కావచ్చు, రసాలకి, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, పూర్తిగా వెజిటేరియన్కి సంబంధించి వెజిటేరియన్ పూర్తిగా ప్రత్యేకంగా సపరేట్గా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కేవలం ఈ ప్రాంతంలో ఏదైతే నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇక్కడ తయారు చేస్తున్న
ఉంటారు ఆ సైడ్ ఏదైతే వెజిటేరియన్ ఎవరన్నా ఉంటే అటువైపు నుంచి సపరేట్గా వాళ్ళకి వెజిటేరియన్ సపరేట్గా తయారు చేస్తున్నట్లయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి మనం చూస్తున్నాము కొన్ని క్యాటరింగ్ సంస్థలు కూడా పూర్తిగా వాళ్ళే దగ్గరుండి ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే రైస్కి సంబంధించి ఉదయం నుంచి ఏదైతే తెల్లవారుజాము 3 గంటల నుంచే ప్రారంభించినప్పటికీ ఇప్పటికే టిఫిన్కి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి సుమారు 20 నుంచి 30 వేల మందికి సుమారు బ్రేక్ఫాస్ట్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశాం. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పొంగలు వడ కూడా సిద్ధం చేశాం. ఆ తర్వాత లంచ్కి సంబంధించి కూడా ఇప్పటికే భోజనం కూడా పూర్తి స్థాయిలో అన్నం కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బగారా రైసు ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించి అంటే ప్రతినిధులకే కాకుండా ముఖ్యంగా కార్యకర్తలకి ఇక్కడికి వచ్చేటువంటి అభిమానులకు సంబంధించి చికెన్ ఇటు బగారా రైసు ప్రత్యేకంగా వాళ్ళకు వడ్డించనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి భారీగా ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇక్కడైతే నాయకులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.